ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్లో పండగ చేసుకోండి అంటూ ఎయిర్టెల్ చీపెస్ట్ ప్లాన్ అదుర్స్ అంటూ సింగిల్ రీఛార్జ్తో ఏడాదంతా ఎంజాయ్ అంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి. మనం ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎయిర్టెల్ యూజర్లకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ప్రస్తుతం భారత మొబైల్ యూజర్లలో 380 మిలియన్లకు పైగా ఎయిర్టెల్ సర్వీసులు అందిస్తూ ఉంది. ఈ కంపెనీ పోర్ట్ఫోలియోలో 365 రోజుల వ్యాలిడిటీతో అనేక సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తూ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ ట్రాయ్ ఆదేశాలను అనుసరించి కంపెనీ యూజర్ల కోసం 2 వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లలో ఒకటి 84 రోజుల వ్యాలిడిటీ, మరొకటైతే సంవత్సరం వ్యాలిడిటీ అంటే 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తూ ఉంది. ఈ 2 ఆప్షన్లలో అన్లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ లాంగ్ టైమ్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లో ఎయిర్టెల్ నెంబర్ను సెకండరీ సిమ్గా ఉపయోగించే యూజర్లకు బెటర్ అని చెప్తా ఉన్నారు. 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు ఏడాది పొడవునా నెంబర్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందులో మొదటిది ఎయిర్టెల్ 1849 రూపాయల ప్లాన్. 1849 రూపాయలు కలిగిన ఈ ప్లాన్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు అద్భుతమైన బెనిఫిట్ ఇస్తుందని చెప్తున్నారు. దీనికి కాలపరిమితి 365 రోజులు. భారతదేశంలో ఎక్కడి నుంచైనా అన్లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్తో సహా మొత్తం మీద సంవత్సర కాలానికి 3600 ఎస్ఎంఎస్ వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అదనపు బెనిఫిట్స్ ఫ్రీ హలో ట్యూన్స్. ఈ ప్లాన్ ప్రత్యేకంగా కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కోసం అందుబాటులో ఉంది. ఇందులో ఎలాంటి డేటా రాదు. డేటా అవసరమయ్యే యూజర్లు అయితే ఎయిర్టెల్ డేటా ఏడాది ప్యాకులతో ఒకదానితో మీ ఫోన్ నెంబర్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ 2249 రీఛార్జ్ ప్లాన్. రెండవ రీఛార్జ్ కూపన్ గురించి మాట్లాడదలుచుకుంటే ఎయిర్టెల్ డేటా బెనిఫిట్ సహా 365 రోజుల వ్యాలిడిటీతో మరో సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తూ ఉంది. అందులో అన్లిమిటెడ్ కాలింగ్, డేటా అలవెన్స్లు 2 ఉంటాయి. వ్యాలిడిటీ సంవత్సరం పాటు ఉంటుంది. భారతదేశం అంతటా అన్లిమిటెడ్ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ సహా ఎనీ స్టేట్ 30 GB డేటా, హై స్పీడ్ డేటా వస్తుంది. 3600 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అదనపు బెనిఫిట్స్ వచ్చి ఫ్రీ హలో ట్యూన్స్ ఉంటుంది. ధర 249 రూపాయలు రీఛార్జ్. ఇంకొకటి తీసుకుంటే ట్రాయ్ ఇటీవలే అక్టోబర్ 2025 సబ్స్క్రైబర్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం భారతీయ టెలికాం మార్కెట్లో టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య 123 కోట్లకు చేరుకుంది. ఇందులో 118.4 కోట్ల మంది యూజర్లు మొబైల్ యూజర్లు కాగా 4 కోట్ల మంది వైర్లెస్ సర్వీసుకు సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. పాన్ ఇండియా కనెక్టివిటీతో మొబైల్ యూజర్లు గత నెలతో పోలిస్తే స్వల్పంగా 0.19% పెరిగారని చెప్తా ఉన్నారండి. మొత్తానికి ఏదేమైనా ఎయిర్టెల్లో సంవత్సరాంతపు రీఛార్జ్ కూపన్లో చాలా బెస్ట్ అని చెప్పాలి.